మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేను దినాన్న నేను వీడియో పెట్టలేదండి, దయతో క్షమించండి ఎదురు చూసిన వారు. ఇవాళ మనము 3వ అధ్యాయం చదువుకుంటున్నాం కదండి, ఆదికాండము 8 వచనాలు చదువుకున్నాం కదండి లాస్ట్ వీడియోలో. అలాగే ఇవాళ 9 నుంచి 16 వచనాలు చూసుకుందాము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరం కలగచేసేదనని అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చూశారు కదండి ఒక లేఖనాలు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.